నీలాంటి దాన్ని ఎంతమందిని చూడలేదు. వస్తావు నువ్వే, నీ తప్పు తెలుసుకొని నా కాళ్ళ దగ్గరకు వస్తావు. మంచిగా ఉంటే చిన్నపిల్లని చేసి ఆడుకుంటావా అక్క? ఈ చిన్న కోడలు ఎంత కంత్రి పిల్లో నీకు చూపిస్తా. అయ్యో నేను ఎందుకు ఆఫ్ చేయాలి, చూస్తూ ఉంటా. పొంగైంది. ఏంటత్తయ్యా, పాలెవరు స్టవ్ మీద పెట్టి ఆఫ్ చేయలేదు? మొత్తం పాలన్నీ వేస్ట్ అయిపోయాయి. ప్రవళిక, నువ్వేనా పాలు స్టవ్ మీద పెట్టావు? చూసుకోవాలి కదా. ఏంటో నువ్వు అది అన్ని డబుల్ పనులు. పప్పులోకి ఆలు ఫ్రై చేద్దాం. అదేంటి, నేను సిమ్లో పెట్టి వెళ్ళా కదా, కూరేంటి ఇలా మాడిపోయింది? అత్తయ్య చూసి నా పని ఇంకంతే. అత్తయ్య నా పనులన్నీ అయిపోయాయి. వంట ఏంటి ఈరోజు ఇంకా అవ్వలేదు అనుకుంటా. ఏంటి ప్రవళిక, వంట కాలేదా? అది కూర మాడిపోయింది అత్తయ్య. ఒక 2 నిమిషాలు ఉండండి, ఇంకోటి చేసుకొని తీసుకొని వస్తా. నీకేమైంది ప్రవళిక, ఇలా చేస్తున్నావు? నేను టైంకి తినాలని తెలిసి కూడా ఇంత అజాగ్రత్త చేస్తే ఎలా? ఏమైంది ప్రవళిక, ఏం ఆలోచిస్తున్నావు? ఉన్నట్టుండి పాలు పొంగిపోతున్నాయి, కూరలు మాడిపోతున్నాయి, ఏం అర్థం కావట్లేదు. అన్ని రోజులు మనకు కాదు ప్రవళిక, ఒక్కోసారి ఇలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అవుతుంటాయి, వదిలేసేయి. దాని మొహంలో ఏదో కన్నింగ్ నవ్వు తేడాగా ఉంది. ఇదంతా చిన్న కూడలు పని అంటావా? దీనికంత సీన్ లేదే. ఒకవేళ ఉంటే మొన్నం రంగంలోకి దిగాల్సిందే. ఏదో ఒకటి చేసుకో, నేను వెళ్తున్నా, బాయ్. ఓహో, పాటలు వింటున్నావా? నెక్స్ట్ ఏం జరిగింటుందో కామెంట్ చేయండి. ఇది తీసి మంచం కింద వేస్తే సిగ్గొస్తుంది. అయ్యో నా ఇయర్ ఫోన్స్ కనిపించట్లేదే. వెతుకుతున్నావా? బాగైంది. సీరియస్గా టీవీ చూస్తున్నావు కదా, నిన్న ఒక ఆట ఆడుకుంటా. చా ఏంటో ఇది పోతుంది వస్తుంది. మనతో పెట్టుకోద్దు, మడతడిపోద్ది. మేడం, ఎవరి పేరు మీద వచ్చింది? సుభిక్ష మేడం. రాంగ్ అడ్రస్ బాబు. ఏంటి ఆర్డర్ క్యాన్సిల్ అయింది? అన్న ఇది కరెక్ట్ అడ్రస్ అన్న, ఆర్డర్ ఎలా క్యాన్సిల్ చేస్తారు? హలో అన్న, నేను చెప్పేది వినండి. అత్తయ్య వంట అయింది, భోంచేద్దురండి. అత్తయ్య ఇది మీకోసం స్పెషల్ గా చేసే తినండి. ఎవరికి పెట్టకూడదు చెప్తున్నా, మీరు మాత్రమే తినాలి. అంత స్పెషల్ గేమ్ చేసింది ఈవిడ. ప్రవళిక, వాటర్ ఇవ్వు, చేయి కడుక్కొని వస్తాను. అయ్యో మర్చిపోయాను అత్తయ్య, తెస్తాను. ఇదే కరెక్ట్ టైం. సుభిక్ష, ఆ గ్లాస్ ఇవ్వు. ఇస్తానక్క, తీసుకో అక్క. ఈ వాటర్ ఎక్కువ కొడితే సరిపోతుంది. ఇక్కడ పోసేద్దాంలే కొన్ని. ఏంటి సుభి అలా ఊసేసావు? అత్తమ్మ కారం కారం, గొంతంత మంట. ప్రవళిక, వాటర్ ఇవ్వు. అత్తమ్మ గొంతంత కారం కారం. తేదుగు. ప్రవళిక, వాటర్ అని కింద పోయినాయి, లోపలికి వెళ్ళి తీసుకురా. ఉండండి అత్తయ్య, తెస్తాను. బాగైంది, లేకుంటే ప్లేట్లు మారుస్తావా? ఈమెంది బాటిల్ అంతా నింపుకుంటా అలా స్టాచ్యూలో నిలబడింది. అయినా ఈ కూర నువ్వే చేసుకున్నావు కదా సువి, చూసుకొని చేసుకోవాలి కదా. ఇంట్లో ఉన్న కారం అంతా వేసేసినావా ఏమి? అబ్బా, ఇది వండుకున్న కూరలో కారం కలుపుదాం. పటమ్మా, అట్లుంటది మనతో పెట్టుకుంటా. ఇదిగో ప్రవళిక, నీకు ఇష్టమైన వైట్ సాస్ పాస్తా తెచ్చా, తిను. కానీ ఇప్పుడే భోజనం చేసండి, ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఈవినింగ్ తింటా. అలాగే. పాస్తా పెడుతున్నావా అక్క? నాకెందుకో నా కూరలో కారం నువ్వే వేసావని డౌట్ గా ఉంది. చెప్తా. నాకు కారం వేసావుగా, నీకు ఉప్పేస్తా ఉండు. ఇన్నాళ్ళయింది. తినక్క, తిను తిను. ఎస్, బాగా. ఇదేంటి ఇంత ఉప్పు ఉంది? పని చేయకుండా ఫోన్లు చూసుకుంటావా? చెప్తా నీ సంగతి. అత్తమ్మ కూర్చోండి, కాఫీ తీసుకొని వస్తాను. అయ్యో సారీ అత్తయ్య, చూసుకోలేదు. సారీ అత్తయ్య, సారీ. బాగైంది.
నీకెంత ధైర్యమే నన్నే అత్తయ్య దగ్గర ఇరికేయాలని చూస్తావు. నిన్నంత తేలిగ్గా వదిలిపెడతా అనుకోకు. నువ్వు ఎన్ని ప్లాన్లు వేసినా ఇక్కడ ఉన్నది సువీక్ష అలియాస్ చిన్న కోడలు. నాతో పెట్టుకుంటే ఇలానే ఉంటది. 4 అక్క మీద అవునా, సరే సరే ఉంటానే. దీనికి జలకిద్దాం. బాగైందా? చెప్తా. వాకింగ్ చేస్తున్నావా? చేసి బాగా సచాన్రా దేవుడు. అయ్యో అత్తయ్య, అయినా ఇక్కడ వాటర్ నైట్ ఎవరో కావాలని వేసే ఉంటారు. ఎవరు పొరపాటున వేసింటారు. ముందు అత్తయ్య హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి. పట్టు. నాకు తెలిసి ఇది నీ పని అని. ఆపండి మీ దుంపల దగ్గర ఆపండి. ఆ తిరానంగా కాళ్ళు వచ్చి రే కొడితే ఉండాలన్నా పోవాలన్నా నా కాళ్ళు. బాగున్నారా వదినా? బాగున్నమ్మా, కూర్చోమ్మా. ఇదిగో వదినా, అప్పట్లో నాకు కుదరక మీ ఇద్దరి కోడళ్ళకి నేనేం పెట్టలేకపోయాను. ఇప్పుడు వాళ్ళ కోసం ప్రత్యేకంగా చీరలు కొని తీసుకొచ్చా. ఎక్కడ మీ కోడళ్ళు? బాగున్నారా పిన్ని? మీ బాబాయ్ వల్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. నన్ను ఆశీర్వదించండి పిన్ని గారు. అయ్యో పైకి లేవమ్మా. ఏంటి వదినా, మీ చిన్న కోడలు ఈ జనరేషన్ పిల్ల అనుకున్నా కానీ ఈ గౌరవం వినయం చూస్తుంటే తనని చూసే పెద్దవాళ్ళు నేర్చుకోవాలన్నట్టుంది. ఏదైనా నువ్వు నన్ను చూసి కాపీ చేయాలి. ఏం తాగుతారు పిన్ని గారు? కాఫీ, టీ, మజ్జిగ? ఏం వద్దమ్మా. అలా అంటే ఎలా కుదురుద్ది? మా ఇంటికి వచ్చి ఏం తీసుకోకపోతే మా అత్తయ్య గారికి మాట రాదు. ఓహో, మీ అత్తయ్య గారికి మాట రాకూడదన్నమాట. ఆహా వదినా, మీ పెద్ద కోడలు మీ పేరు ప్రత్యేకతల కోసం చాలా ఆలోచిస్తుంది. ఎంతైనా పెద్ద కోడలు అనిపించుకున్నావే పిల్ల. బాగైందా? ఇదిగోండమ్మా, ఎవరికి ఏ కలర్ చీరలు ఇష్టమో ఆ కలర్ తీసుకోండి. వెళ్తా వదినా, నాకు ట్రైన్ కు టైం అయింది. అదేంటి పిన్ని గారు, మీకోసం చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ ఇలా అన్ని వండి పెడదాం అనుకుంటే అప్పుడే వెళ్ళిపోతా అంటున్నారు. అమ్మో, అన్ని రకాలు తింటే నేను ఉంటానా? ఇది నా ఇల్లేగా. మళ్ళీ మీ బాబాయ్తో వచ్చినప్పుడు తింటాలేమ్మా. వెళ్ళొస్తా వదినా. సరే అమ్మా. ఇంటి పెద్ద కోడలు నేను, అందుకే ఫస్ట్ ఇందులో నాకు నచ్చిన కలర్ నేను సెలెక్ట్ చేసుకుంటా. పెద్ద అనేది పేర్లో ఉంటే సరిపోదక్క, అన్నిట్లోనూ ఉండాలి. ఆ కవర్ ఫస్ట్ పట్టుకుంది నేను, సో నేనే ఫస్ట్ నాకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకుంటా. కుదరదు, నేనే ఫస్ట్. లేదు నేనే ఫస్ట్. నేనని చెప్తే అర్థం కాదా? నేనే ఫస్ట్ అని చెప్తే మీకు అర్థం కాదా? ఏమైంది? ఏమైంది రోలిక? ఎందుకు ఇలా ఇద్దరు అరుచుకుంటున్నారు? చూడండి పిన్ని గారు ఇచ్చిన చీరను ఎలా చింపేసిందో. అమ్మో, ఎందుకక్క అబద్ధాలు ఆడతావు? నాకు నచ్చిన చీర నేను తీసుకుంటా అంటే లేదు ముందు నేనే తీసుకుంటా అని లాగేసుకున్నారు బావగారు. అయినా సువి చిన్నది కదా, తనకేదో ఒకటి ఇచ్చి నువ్వు తీసుకోవచ్చు కదా రోలిక. ఏంటి చిన్నది అంటే? నాకు నచ్చిన చీర తీసుకోవడం కూడా తప్పేనా? పేరుకు నేను చిన్న, కానీ చిన్నపిల్ల కన్నా దారుణంగా ప్రవర్తిస్తుంది మీరు. ఎందుకు సువి చీర కోసం గొడవ? ఏదో ఒకటి తీసుకోవచ్చు కదా. నేను ఇక్కడ గొడవ పడ్డానండి. నా చీర నేను తీసుకుందామని అనుకున్నా తప్ప. అయినా మీరేంటి మీ వదినకి సపోర్టా? అలా కాదులే సువి, నువ్వైనా వదిలేచ్చు కదా రోలిక. ఓ బాగుంది. మీరేంటి మీ మరదలకు సపోర్టా? రేయ్, వీళ్ళ మధ్యలో మనకు అవసరమా? మనకెందుకన్నయ్యా జంపు. ఏమన్నా అంటే చాలు జంప్ అయిపోతారు. తలకాయ పగిలిపోతుంది, వెళ్ళి టీ పెట్టుకుని రా రోలిక. ఎందుకు ఇవ్వాలి మీకు? అసలు మీరు నన్ను పట్టించుకుంటున్నారా? ఏదైనా ప్రాబ్లం వస్తే చాలు ఏదో మ్యాజిక్ చేసినట్టు మాయమైపోతారు. అయినా ఆడవాళ్ళ గొడవల్లో మధ్యలో నేను వస్తే ఏం బాగుంటుంది రోలిక? ఏం మాట్లాడుతున్నారబ్బా? అంటే మీ సావు మీరు సావండి, నాకు టీ పెట్టిస్తే చాలు అంటారు, అంతేనా? అవునులే, ఇంట్లో పని మనిషిలో నేను అన్ని పనులు చేయాలి, కానీ నాకు ఎవరు సపోర్ట్ రారు. బావగారు టీ పెట్టని తాగుతారా? ఆహా, ఇంతటి వేడి వాతావరణంలో ఎంత చల్లటి మాట చెప్పావమ్మా. ఇలా ఇవ్వు. ఇప్పుడు కానీ దాని చేత్తో ఇచ్చిన టీ తాగితే ఇంకా లైఫ్ లాంగ్ టీ తాకుండా చేస్తా, చూసుకోండి. అబ్బా తలనొప్పి వస్తుంది, ఈసారి వదిలే రోలిక. సరే మీ ఇష్టం. రేపు న్యూస్ పేపర్లో ఏ వార్త వచ్చినా నాకైతే సంబంధం లేదు. ఇంత చిన్న విషయానికి ఎందుకు చెప్పు, చూడు ప్రాబ్లం సాల్వ్.